యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యూరియా సకాలంలో రైతులకు అందించాలని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో యూరియా అందలేక సరైన సమయంలో యూరియా వాడలేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైతులైతే పూర్తిగా సోయా, మొక్కజొన్న పంట, వరి పంటలు వేశారు. సకాలంలో ఎరువులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. జంగంపల్లి సహకార సంఘం వద్ద ఉందో ఇక్కడ భారీగా క్యూ లైన్ పట్టిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. భారీగా రైతులందరూ క్యూ లైన్ లో నిల్చున్న పరిస్థితి. ఇటు కామారెడ్డి జిల్లాలోని ఏదైతే బిక్నూరు మండలం జంగంపల్లి, అదేవిధంగా రామారెడ్డి మండల కేంద్రంలో భారీగా క్యూ లైన్ లోనే ఒక్కొక్కరికి ఒకే యూరియా సంచి ఇస్తున్నట్లు రైతులైతే చెప్తున్నారు. ఇక్కడ రైతులు చెప్పండి, ఏంటి అసలు ఏం పరిస్థితి? చేళ్ళు ఉన్నాయి కానీ మసాలా లేదు, ఏం చేసుకుంటాం మేము? మసాలా కావాలి, ఏం చేయాలి? ఒకటే సంచి ఇస్తారు, ఒక సంచి 4 బిగాలకు ఏం చేసుకుంటాము? 4 సంచులు కావాలి. ఇది ఒకటేసారి మసాలా వచ్చింది ఉంచి ఒకటేసారి. ఇప్పటికి మసాలా ఇక్కడికి రాలేము మేము. ఎన్ని మాటల అడుగు మసాలా చల్లేము, మీది మసాలకు ఇదే ఫస్ట్ సారి ఇయ్యలేరు. పొలం మీద పడ్డది, ఏం చేయమన్నావు? ఏమంటారు? ఒకటే సంచి ఇస్తాము. మరి ఒక్కళ్ళు పడ్డప్పుడు ఒకటే సంచి సరిపోతుంది. అది ఇద్దరం వస్తాం 2 సంచులు. ఏమైందంటే ఏం చెప్తాము? నైట్ 3 గంటలకు వచ్చిన నేను ఇక్కడ వండుకున్నాం. ఇప్పటికి ఒక సంచి దొరుకుతలేదు. మరి ఎట్లా? 3 ఎకరాలు ఉంది, ఒక సంచి ఇస్తుర్రు. మరి దేనికి సరిపోతుంది అది? అవునా కాదా? నైట్ 3 గంటలకు వచ్చి పన్నా ఇప్పటికి లైన్ దొరకలే మాకు. ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. అమ్మ చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని సంచుల కోసం వచ్చినావు? 2 సంచుల కోసం. ఒక్కదానికి ఇస్తారా? ఇంకా సరిపోతుందా? మళ్ళా తీసుకోవాలి, ఏం చెప్తాం? చాలా మంది రైతులు ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చినావు? నేను పొద్దుగాల 4 గంటలకు వచ్చా. ఇప్పటికి ఛాయ్ లేదు, మొఖం సొత్తుగా కడగలేదు. మసాలా దొరికి పెద్ద పరిచయం. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఎంతమంది వచ్చారు మీరు? ఇద్దరం వచ్చినాం. ఇద్దరికి 2 వస్తాయి. సరిపోదు. మరి ఎట్లా చేస్తావు? ఎట్లే ఇచ్చిన గిట్లు ఇచ్చినాక ఏం చేస్తాము? సార్ మీరు మాకు 4 ఎకరాలు ఉన్నది, నేను ఒక్కొని వచ్చిన ఒక సంచి ఇస్తారు. ఇక ఏం చేస్తాం? మీరు తెప్పియండి. ఇక మా బాధలు చూడు ఎట్లా ఉన్నాయి. ఈ బాధలకు ఇక మీరు జర ఈ రోజు వచ్చేటట్టు చూడండి. ఉదయం తెల్లవారుజామునే చాలా మంది రైతులు ఇక్కడ క్యూ పట్టిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మాకు క్యూ లైన్ లో రాలేవని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు ఒక ఎకరానికి 2 సంచులు అవసరం ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒకే సంచి ఇస్తామని చెప్తున్నారు. మీరు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 2 ఎకరాలు ఉంది, ఆడ 1 ఎకరం ఉంది. ఎన్ని సంచులు ఇస్తారు? నాకు ఒక సంచి ఇస్తారు. అట సరిపోదు. నాకు 3 ఎకరాలు ఒక సంచి ఏం సరిపోతుంది? సరిపోదు. మళ్ళా తెప్పిస్తే మళ్ళా వేసుకోపోతా. 4 సంవత్సరాలు సరిపోతుంది ఒకసారికి. రైతాంగం పూర్తిగా తమ పంటలకు సంబంధించి పూర్తిగా 4 ఎకరాలు మేము తెచ్చాము, 4 ఎకరాలు ఉంది, మనకు 4 ఎకరాలకు సరిపోదని చెప్తున్నారు. భారీ ఎత్తున రైతాంగానికి సంబంధించి చూసుకుంటే రైతులకు కావాల్సిన యూరియా సరఫరా కావడం లేదు. దీనివల్ల పూర్తి స్థాయిలో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. మేము రాత్రిలో వచ్చి క్యూ లైన్ పట్టాం. 4 గంటల ప్రాంతంలో వచ్చాము. ఇక్కడ 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 10 గంటల సమయం దాటింది. 10 గంటల వరకు కూడా మాకు క్యూ లైన్ అందలేదు. ఒక ఎకరానికి సుమారు 2 బస్తాలు అవసరం ఉంటుంది. 4-5 ఎకరాలు ఉంది. ఒక మనిషికి ఒకే బస్తా ఇస్తామంటున్నారు. దానివల్ల మేము ఏం చేసుకోవాలని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతాంగానికి యూరియా అందిస్తామని చెప్పింది, కానీ పూర్తి స్థాయిలో ఎరువులు అందకలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. క్యూ లైన్ లో పడ్డాం. మేము కుటుంబ సభ్యులంతా వచ్చి నిలబడ్డా గానీ మాకు సరైన ఎరువులు అందట్లేదని చెప్పి రైతాంగం వాపోతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.